ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్స్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ల సీనియారిటీ జాబితాలు, రికార్డులలో ఏపీ టెట్ అర్హత వివరాల నిర్వహణకు కొన్ని సూచనలు జారీ చేస్తూ మెమో నెంబర్ 13026/2712021 డేటెడ్ 12/5/2026 జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్ మరియు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు పదోన్నతి కల్పించడానికి టెట్ అర్హతను తప్పనిసరిగా పరిగణించాలని అభ్యర్థిస్తూ ఉపాధ్యాయుల నుండి విజ్ఞప్తులు, అలాగే జిల్లా విద్యాశాఖాధికారుల నుండి ప్రతిపాదనలు వచ్చాయని ఈ మెమోలో పేర్కొన్నారు. అందువలన ఆర్టీఈ చట్టం 2009 నిబంధనలు, ఎన్సిటిఈ నోటిఫికేషన్ తేదీ 23/8/2010 మరియు ఎన్సిటిఈ నిబంధనలు 2014 ప్రకారము 1 నుండి 8 తరగతుల వరకు బోధించే ఉపాధ్యాయులకు నిర్దేశించిన కనీస అర్హతలలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉత్తీర్ణత సాధించటం అనేది ఒక భాగమని, అంతేకాకుండా ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం నిర్దేశించబడిన సంబంధిత కనీస అర్హతలు ఉపాధ్యాయులను ఒక స్థాయి నుండి తదుపరి స్థాయికి పదోన్నతి కల్పించే పరిశీలనకు వర్తిస్తాయని, అలాగే 1 నుండి 8 తరగతుల ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో వారి అసలు నియామక తేదీలతో సంబంధం లేకుండా ఈ నిబంధనలు వర్తిస్తాయని ఎన్సిటిఈ 11/9/2023న స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ఏపీ టెట్కి సంబంధించిన మార్గదర్శకాలను GOMS నంబర్ 36 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 23/10/2025 ద్వారా జారీ చేసిందని ఈ మెమోలో పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులందరూ సర్వీసులో ఉన్న స్కూల్ అసిస్టెంట్స్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ల సీనియారిటీ జాబితాలలో మరికొన్ని కాలమ్స్ యాడ్ చేసి ఏపీ టెట్ మార్కులు, ఏపీ టెట్ లేదా సిఈటి అర్హత సాధించారా లేదా, ఏపీ టెట్ ఏ పేపర్లో అర్హత సాధించారు, పేపర్ 2 సబ్జెక్ట్ పాస్ అయితే మెథడాలజీ అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ లేదా లాంగ్వేజెస్ వివరాలు, ఎగ్జామ్ మీడియం వివరాలు కూడా యాడ్ చేయాలని కోరారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరికీ సంబంధించి వివరాలను సరైన రీతిలో నిర్వహించేలా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులను కోరారు. ఇవి ఈ మెమోలో పేర్కొన్న అంశాలు.